వనస్థలిపురం గణేష్ టెంపుల్ సమీపంలోని కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ మిల్లెట్స్ షాపును ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి న్యూట్రీ హబ్ సీఈఓ జె స్టాన్లీ ముఖ్య అతిథిగా హాజరై చాయ్ మిల్లెట్స్ ఫౌండర్ చిత్తలూరు సతీష్తో కలిసి షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎం రాఘవులు, ఎం అనూష ముఖ్య అతిథులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవింద్, శివ, రాము, సాయి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Here in the inauguration of Chai Millets restaurant outlet, and today in this world people are taking many foods, but millet food is very important because it not only gives us good health but also all the nutrients which is available in the millet. I congratulate the Chai Millet and the whole millet team, Mr. Satish and also Ragavalu for this initiative to start this millet restaurant, and I wish from NutriHub, Indian Institute of Millet Research, all the very best for the team for many more laurels to come. Thank you very much. అంచంచగా ప్రతి ఒక్క ఏరియాలో మనం చిరుధాన్యాల ఫుడ్ అందించిన కాన్సెప్ట్తో ఏర్పరచుకున్న సంస్థ చాయ్ మిల్లెట్స్. సో ఈరోజు వనస్థలిపురం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సీఈఓ స్టాలిన్ గారికి ధన్యవాదాలు సార్. యాక్చువల్గా సార్ న్యూట్రీ హబ్ సీఈఓ గారు సో ఈరోజు మన కాన్సెప్ట్ నచ్చిగా రావడం జరిగింది. సో అలాగే ముఖ్యమైనటువంటి రావు గారు ఫ్రాంచైజీ తీసుకొని అద్భుతంగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇలాంటి మిల్లెట్స్ కాన్సెప్ట్ని ప్రజలు కూడా చాలా దగ్గరగా రావడం జరిగింది ఈరోజు. సో ఈ మిల్లెట్స్ అనే కాన్సెప్ట్ని ఇంకా మేము అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇది మాది 6వ అవుట్లెట్ ఓపెన్ అయింది ఈరోజు ఘనంగా. సో నెక్స్ట్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఘనంగా ప్రారంభించబోతున్నాము. సో ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. అంటే ఇప్పుడు లొకేషన్ వనస్థలిపురం కాంప్లెక్స్ అండి. ఛాయ్ అనేది కామన్ అయిపోయింది, మిల్లెట్స్ అని పెట్టారు కదా, దాని గురించి కొద్దిగా. సో ఛాయ్ అనేది ఏంటంటే ఇండియా వైజ్గా ఒక పెట్రోల్ విధంగా జరిగిపోయింది. సో మనం కూడా చేసిన కాన్సెప్ట్ ఏంటంటే మిల్లెట్స్కి దగ్గర రావాలి. ఈరోజు జంక్ ఫుడ్లో దాంట్లో ఫ్రాంచైజ్ వస్తుంది. సో ఆరోగ్యమైన ఫుడ్లో ఎందుకు ఫ్రాంచైజ్ రావట్లేదు అనేది విధంగా తీసుకొని వీటి ఆరోగ్యమైన ఫుడ్లకు మాత్రమే కస్టమర్ అలవాటు చేసే విధంగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ సో మన ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి.